విమానయాన సంస్థ ఇండిగో లాంటి సంక్షోభ పరిస్థితులు రైల్వే శాఖలో కూడా రావచ్చని అనుమానాలు రేకెత్తిస్తున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిలకలగూడలోని సంఘ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి రాఘవయ్య మాట్లాడారు. రైల్వేలలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో రైల్వేని పెడితే ప్రైవేటు వ్యక్తులు పనిచేయకుండా వెళ్లిపోతే రైల్వే కార్మికులపై ఆ భారం తీవ్రంగా పడుతోందన్నారు. దేశంలో రైల్వే వ్యవస్థ చాలా కీలకమైంది కాబట్టి ఆ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలు చేపట్టకూడదన్నారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థ వల్ల కాంట్రాక్టర్లకు ఆదాయం పెరిగింది తప్ప రైల్వేలో ఎటువంటి క్వాలిటీ పెరగలేదన్నారు. తర్వాత కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ అనడం తప్పు కనుక వీటిని ఆపాలని చెప్పాం. ఇండిగో లాంటి పరిస్థితి రైల్వేలో రావచ్చు. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకు అకౌంటబిలిటీ లేదు. ప్రైవేటు వ్యక్తి పని చేయలేకుండా పారిపోతే ఆ పని డిపార్ట్మెంటల్ రైల్వే కార్మికుడు చేయాలా, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయాలా, సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలా. అంటే కార్మికులపైన భారం పెరుగుద్ది ఒకటి. రెండవది, ఈ వ్యవస్థ అత్యంత కీలక వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థను నష్టం కలిగించేటువంటి యొక్క చర్యలు చేపట్టకూడదని మా యొక్క వార్నింగ్. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు నిజాన్ని గుర్తించండి. ప్రైవేట్ అవుట్సోర్సింగ్ చేశారు. అవుట్సోర్సింగ్ వల్ల ఆదాయం ఎవరికి వచ్చింది? కాంట్రాక్టర్లకు ఆదాయం దొరికింది. క్వాలిటీ పెరగలేదు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మా వర్కరు అవుట్సోర్సింగ్లో చేయలేని పని మా వర్కర్ చేస్తున్నాడు. కనుక పొదుపు అనేటువంటి ఒక పదంతో మీరు ఇలాంటి యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరకు దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుద్ది. తర్వాత రైల్వేలు కనుక కుప్పకూలితే ఆ రోజున దేశ పరిస్థితి చాలా బాధాకరమైన పరిణామాలు వస్తాయి అన్నది కూడా ప్రభుత్వం గుర్తించాలి. సేఫ్టీ కేటగిరీ స్టేషన్ మాస్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా పాయింట్స్మెన్ పనిచేయాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైల్వేలకు తీవ్ర నష్టం కలుగుద్ది. కనుక రిక్రూట్మెంట్ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు, మీరు ఎందుకు ప్రాపర్గా ఇంటెంట్ వేయలేదు అన్నది నేను రైల్వే బోర్డులో ప్రశ్నిస్తున్నాను. ఈనాడు లోకో పైలట్ కేటగిరీలో, ట్రైన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 25% వేకెన్సీలు. మా లోకో పైలట్ 14 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీ 11 గంటలుగా పరిమితం చేయాల్సి ఉండగా రూల్ ప్రకారంగా 14 గంటలు పనిచేస్తున్నాడు. దీనివల్ల అతడు శారీరకంగా, మానసికంగా ఎంత కుంగిపోతాడో ఒకసారి ప్రభుత్వము, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ